వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా రోజు వచ్చే వీడియోస్ మీకు వెంటనే మనకు తెలిసిపోతాయి టైమింగ్స్. కాబట్టి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కు మన యొక్క మెసేజ్ చేరుతుంది. మరి అవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా జాయిన్ అయిన వారికి సంవత్సర కాలం పాటు మీ పిల్లలకు పూర్తి గైడెన్స్ అందించి వారికి ఒక మెరుగైన ఇంజనీరింగ్ కాలేజీ బ్రాంచ్ వచ్చే వరకు కూడా కేఆర్ గైడెన్స్ మీకు సంపూర్ణంగా సహకరిస్తుందని తెలియజేస్తూ ఈరోజు మనం ఒక టాపిక్తో డిస్కస్ చేద్దాం. దానిలో ప్రధానంగా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అటు ఏపీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అవుతూ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఏపీలో ఈరోజు అలాట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా 19th రోజు ఫేజ్ 1 అలాట్మెంట్స్ వస్తున్నాయి. మరి చాలామంది ఇప్పటికే కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చి అసంతృప్తితో ఉన్న అభ్యర్థులు కానీ లేదా చాలా వరకు వివిధ ప్రైవేటు యూనివర్సిటీలకు ఇతర రాష్ట్రాలకు లక్షలు వెచ్చించి వెళ్ళలేని అభ్యర్థులకు మరి ఇంతకుముందే మనం దీనికి సంబంధించి ఒక ఆల్టర్నేట్ తెలియజేసాం. మరొకసారి కూడా ఆ ఆల్టర్నేట్ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే ఎన్ఐఐటి గురించి. ఎన్ఐఐటి అంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. మరి ఇదొక ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఫర్ గుడ్ ప్లేస్మెంట్స్. వీళ్ళు ఆల్రెడీ గత 3-4 ఇయర్స్ నుంచి ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్న అభ్యర్థులకు మంచి స్కిల్స్, కోడింగ్ లాంటివి నేర్పి అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఇప్పించడం జరుగుతూ ఉంది. మరి దాదాపు ఇక్కడ పనిచేస్తున్న డైరెక్టర్స్ కూడా, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వారు మంచి ఐఐటియన్స్ వాళ్ళు కోట్ల రూపాయల శాలరీస్ను వదిలేసి విద్యార్థులకు ఏదో ఒకటి చేయాలి అనే సంకల్పంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వారు మంచి పట్టుదలతో ఉన్నారు. దాదాపు 3000కు పైగా కంపెనీలతో వీళ్ళు టైప్లో ఉన్నారు. చాలామంది విద్యార్థులకు, ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు మెరుగైన, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న సినారియాలో ఇండస్ట్రీకి ఏవైతే స్కిల్స్ అవసరమో అవి మాత్రమే నేర్పించి విద్యార్థులను మంచి ప్లేస్మెంట్స్ వచ్చే దిశగా వాళ్ళు సంపూర్ణమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా దీనికి డిగ్రీ, అంటే దీని యొక్క సర్టిఫికేట్ గురించి కూడా కొంత దీనికి ఆల్రెడీ బిట్స్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మీకు ఆటోమేటిక్గా సర్టిఫికేట్ కూడా బిట్స్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి దాని గురించి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇక్కడ 4 ఇయర్స్ బీటెక్ కోర్సు కంప్లీట్గా కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులు మీరు నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో మంచి స్కిల్స్ నేర్చుకొని మంచి ప్లేస్మెంట్స్ పొందే అవకాశం మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంది. మరి చాలా రాష్ట్రాలలో ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలు ఫీజులు లక్షల్లో ఉన్నాయి. మరి అలాంటి లక్షలు చెల్లించి మనం అక్కడికి వెళ్తే అసలే గత 3-4 ఇయర్స్ నుంచి కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగం అంతా రెసిషన్లో నడుస్తూ ఉంది. మంచి విద్యా సంస్థలు ఐఐటి, ఎన్ఐటీస్, ట్రిపుల్ ప్లేస్మెంట్స్ తగ్గడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరుణంలో అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ చెప్తున్న ఎక్స్పర్ట్స్ ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చాలా వరకు విద్యార్థి ప్రస్తుతం ఉన్న అవకాశాలకు అనుగుణంగా విద్యార్థి నైపుణ్యాలు సంపాదించడం లేదని చాలామంది చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి తరుణంలో మనం ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, అంటే అంతగా పర్ఫార్మెన్స్ లేని ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అన్ని కాలేజీలు నేను అనట్లేదు, టాప్ కాలేజ్ ఎట్లాగో మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఎన్ఐటి, ట్రిపుల్ ఐఐటీస్ ఇచ్చిన వాళ్ళకు అదొక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే కొంత అవకాశాలు లేని వాళ్ళకు ఇదొక మంచి గుడ్ ఆపర్చునిటీగా మీరు భావించవచ్చు. పూర్తిగా మీకు దీని గురించి వివరాల కోసం మనం ఆల్రెడీ ఇంతకుముందే లింక్ పెట్టి ఉన్నాం. మరి మళ్ళీ ఒకసారి మీకు లింక్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అది మన కేఆర్ గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి వివరాలు కావాలన్నా జస్ట్ కొంత టైం స్పెండ్ చేసి ఆ లింక్ ద్వారా మీరు జనరల్గా వాళ్ళు ఏదైతే చెప్తారో అవి కొంత అబ్జర్వ్ చేయండి. కాబట్టి అబ్జర్వ్ చేస్తే మీకు ఏ డౌట్స్ వచ్చినా వాళ్ళు పూర్తిగా క్లారిఫై చేయడం జరుగుతూ ఉంది. అవసరమైతే ఇన్స్టిట్యూషన్ కూడా నేను కూడా సందర్శించడం జరిగింది. మీరు కూడా సందర్శించండి. మంచి లొకాలిటీ ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ లాంటి కంపెనీస్ ఏవైతే హైదరాబాద్లో ఉన్న
ప్రాంతంలో, గచ్చిబౌలి ప్రాంతంలో వీళ్ళు కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ను నెలకొల్పారు. దాదాపు చాలామంది విద్యార్థులు కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఒకసారి మీరు ఈ యొక్క లింక్ ద్వారా వారి యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకోండి. మళ్ళీ ఏవైనా డౌట్స్ ఉంటే ప్రత్యక్షంగా కూడా మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనవి చేస్తూ, ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోనే మీకు మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ను కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్లేస్మెంట్స్ కోసం అయితే ఇలాంటి ఇన్స్టిట్యూషన్సే ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి. మరి వీరి యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకు ఖచ్చితంగా వీరికి ఎక్కడ ఏ స్కిల్ నేర్పితే, ఎక్కడ కోడింగ్ నేర్పితే ప్రస్తుత ఇండస్ట్రీకి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావచ్చు, అవసరమైన నైపుణ్యత ఎలా నేర్పాలి అని ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ పూర్తిగా దీనిపై దృష్టి కేంద్రీకరించి డివోట్గా పనిచేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ కూడా అట్రాక్ట్ అయ్యి జాయిన్ అవుతున్నారు. కాబట్టి మీకు ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ, మన కేఆర్ గ్రూప్స్, అన్ని గ్రూప్స్లో 6 గ్రూప్స్లో కూడా మీకు లింక్ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు కొంత ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ దీని గురించి ఒకసారి వివరాలు తెలుసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా లింక్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు వారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఎలాంటి డౌట్స్ ఉన్న వారిని కన్సల్ట్ చేసి, కాలేజీని కన్సల్ట్ చేసి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతూ ఉంది. మరి ఇది నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి. ఇది ఒక మంచి అవకాశంగా, అంటే ఎవరైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ లభించలేదో, మంచి ప్లేస్మెంట్ భవిష్యత్తులో కావాలని చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు ఇది ఒక అవకాశం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.